హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొయ్యగూర కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం. దీనికి కావాల్సినది కొయ్యగూర ముందే కట్ చేసి పెట్టుకున్నాను. దానికి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేడెక్కాక ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొయ్యగూర, ఇది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొయ్యగూర వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కొయ్యగూర మగ్గేంత వరకు మా అమ్మ అప్పటిలోపు పొయ్యి మీద పెంక అయితే పెట్టేసింది. ఇంకా జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, జొన్న రొట్టె ఎలా చేస్తారో. అందరూ కొందరైతే వేడి నీళ్ళు అవి ఇవి అని వేరేలా చేస్తారు. మా అమ్మ అయితే ఇలా చేస్తుంది. డైరెక్ట్ వాటర్ తీసుకొని పిండి అనేది తడుపుకుంటుంది. రొట్టె అనేది బాగా రావాలంటే పిండిని ఎక్కువసేపు కలపాలంట ఫ్రెండ్స్. ఇలా రొట్టెని మెల్లగా చేతులతో కొడుతూ రొట్టె అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రొట్టె చేయడం అనేది ఒకటైతే ఇంకా దీన్ని పెంకు మీద వేయడం అనేది పెద్ద ఛాలెంజ్ లాంటిదే ఫ్రెండ్స్. జాగ్రత్తగా అది విరిగిపోకుండా వేసుకోవాలి. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్రీ అనేది మగ్గినట్టుంది. ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గడానికి. కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఇంకా రొట్టె కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి జొన్న రొట్టె ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. మా అమ్మ ఇంకొక రొట్టె అయితే కొడుతుంది.
మీకు కూడా జొన్న రొట్టె అంటే ఇష్టమైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కొయ్యగూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దానికి కాంబినేషన్ రొట్టెలు ఫ్రెండ్స్. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలు ఎంత హెల్దీయో తెలుసు కదా అందరికీ. వారానికి ఒక 2-3 సార్లు అయినా ఆకుకూరలు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, రొట్టెలు ఇంకా కొయ్యగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీలైతే మీరు కూడా ఈ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.